మళ్ళీ ఆయన పరిచయం కావాలా? ఇక్కడ గోపి గారు, నమస్తే. నేను ఇక్కడ వీపనగండ్ల గ్రామంలో ఉన్న వనపర్తి డిస్ట్రిక్ట్. అయితే ఇక్కడ ఓ రైతుకు వరి ధాన్యం సీడ్ ఇచ్చాడు కంపెనీ అతను. ఆ సీడు పెడితే ఆ రైతు పొలంలో అది మొత్తం టోటల్గా ఆ సీడ్ కాదు, అది అంటే మొత్తం టోటల్ మిక్స్ అయిపోయి ఆ ఒడ్డు రాలే. మిక్స్డ్ క్రాప్ ఏముంటుంది? మిక్స్డ్ క్రాప్ శ్రీరామ్ గోల్డ్ ఉంది, మూడు రకాలు ఉందట సీడ్లో. అది ఆల్రెడీ కన్సర్న్డ్ ఏ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిండు, ఏ చెప్పిండు. నెల అయింది. ఏమంటే వాళ్ళతో సీట్తో మాట్లాడుతారు. నేనేమంటున్నా, ఐ డోంట్ నో ది రూల్ పొజిషన్. ఇమ్మీడియట్గా రైటింగ్లో రైతు దగ్గర నుంచి రాతపూర్వక తీసుకొని ఎవరికి సప్లై చేసిండో వాడికి అతనికి లెటర్ ఇవ్వాలా వద్దా? చేయాలి కదా, ప్రాసెస్ చేయాలి కదా. సో ఇవన్నీ 1 month ఎంతమంది రైతులు అఫెక్ట్ అయ్యారో ఒకసారి రిపోర్ట్ తీసుకొని ఏ కంపెనీ అదే నేనే పాయింట్ అంటే, రైతులు ఎంతమంది ఉన్నా ఎవరైనా ఒక రైతుకు ఆ సమస్య వచ్చినప్పుడు ఆ రైతు గురించి అయితే రాయాలి కదా. మీరు మీకు లెటర్ పంపిస్తాను, నేను వాట్సాప్ పంపిస్తాను, అప్డేట్ తీసుకొని. నాకు అర్థం కాదు. మీకు మెసేజ్ పెడితే ఎప్పుడు పెడతా, రైతు పేరు అన్నీ మీకు పెడతాను. మీరు టేకప్ వెరీ సీరియస్లీ. ఎవరైతే సప్లై చేసిన అతని లైసెన్స్ రద్దు కావాలా, ఇంకోసారి జరగకూడదు చూడండి. ఈ రైతు కూడా నష్టపరం రావాలి. మీరు సెండ్ ఇన్ రైటింగ్. కృష్ణయ్య.